ఒకటి. రెండోది the 5 soldiers that we've lost also was because of shelling and other activity. Artillery అనేది ఆపటం ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. యూ కెన్ ఓన్లీ డిస్ట్రాయ్ ద ఆర్టిలరీ లాంచ్ మెకానిజం, బట్ అదర్వైజ్ వెరీ అంటే ఓకే సార్, అంటే ఈ పాయింట్కి వచ్చారు కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ పాయింట్ కంటిన్యూ చేసే సందర్భంలో ఒక క్వశ్చన్ ఉంది, బట్ అంతకన్నా ముందు ఎయిర్ ఫోర్స్ అది ఇన్ఫ్యాక్ట్ డీజీఎంఓకి సంబంధించి ఎయిర్ ఫోర్స్ ఒక క్వశ్చన్ రైస్ అయిన తర్వాత వాళ్ళు సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం ఏంటో ఒకసారి చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకసారి ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎటువంటి రియాక్షన్ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం. See, as I said, their planes were prevented from coming inside our border. All right. So we do not have the wreckage with us, but definitely we have downed a few planes. Numbers, we would not like to hazard a guess out here. Okay. I have the numbers. Okay. And we are getting into the technical details of it to establish it. So I would not like to put a figure at this time, but definitely there are losses from their side which we have inflicted. See, as I said, their planes were prevented from coming inside our border. All right. So we do not have the wreckage with us, but definitely we have downed a few planes. Numbers, we would not like to hazard a guess out here. Okay. I have the numbers. Okay. And we are getting into the technical details of it to establish it. So I would not like to put a figure at this time, but definitely there are losses from their side which we have inflicted. See. ఆల్ రైట్, అది డీజీఎంఓ స్థాయి అధికారులు మాట్లాడుతున్న సందర్భం. ఎయిర్ ఆపరేషన్కి సంబంధించి మరి ముఖ్యంగా వాళ్ళ యుద్ధ విమానాలను పేల్చేశాం అనేది క్లియర్ కట్గా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి వాళ్ళన్న మాట మనం విన్నాము. ఇప్పుడు ఒకసారి జగన్మోహన్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రిటైర్డ్ వింగ్ కమాండర్ జగన్మోహన్ గారు చాలా క్లారిటీగా, చాలా క్రిస్పీగా, చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడైతే నెంబర్లు చెప్పాను, బట్ మేమైతే వాళ్ళకి డ్యామేజ్ చేశాం. దాంతోపాటు కొన్ని అక్కడే వాళ్ళ భూతల మీద పడ్డాయి అంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎయిర్ ఇంట్రూజన్కి పాల్పడుతుందా పాకిస్తాన్ అనే క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది. బట్ అంత జరిగిన తర్వాత కూడా నిన్న కూడా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితుల్లో కూడా ఎయిర్ ఇంట్రూజన్ చేసింది కదా. మరి ఇప్పుడు ఈ నమ్మే అవకాశం ఉంటుందా? నమ్మచ్చా అండి ఈరోజు? ఇంత క్లారిటీతో మన డైరెక్టర్ జనరల్స్ అందరూ కూడా కలిసి ఒక చోట కూర్చొని ఒక మెసేజ్ కన్వే చేశారండి. అవునండి. ఈ మెసేజ్ ఆబ్వియస్లీ ప్రపంచం అంతా వింటుంది. అవును. జస్ట్ నాట్ ఫర్ డొమెస్టిక్ కన్సంప్షన్ కాదు ఇది. ద హోల్ వరల్డ్ ఇస్ లిస్నింగ్ టు అస్. అండ్ పాకిస్తాన్ అమెరికా కూడా నో అని, ఇతర వాళ్ళ మిత్ర దేశాలకి నో అని ఇంకా సాహసం చేస్తే కాన్సిక్వెన్సెస్ వాళ్ళు డెఫినెట్లీ ఫేస్ చేస్తారండి. అండ్ కాన్సిక్వెన్సెస్ డెఫినెట్లీ మామూలుగా అయితే ఉండవు. ఓకే, రేపు డీజీఎంఓ స్థాయి అధికారుల భేటీ అంటే చాలా ఉత్కంఠ ఉంటుంది. ఎటువంటి అంశాలు డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంటుంది? సాధారణంగా ఏ పాయింట్స్ రైజ్ అవుతూ ఉంటాయండి? ఏ పాయింట్స్ మాట్లాడతాము, మా స్ట్రాటజీ ఏముంటుందని డీజీఎంఓ గారు ఇవాళ బ్రీఫ్ లో జర్నలిస్ట్ ఇన్ పర్సన్ అడిగినా సరే ఆయన చెప్పలేదండి. సో లెట్ us keep it like that. అంటే సాధారణంగా ఎలా ఉంటుందండి? అంటే క్వశ్చన్ వరకు వెళ్ళొద్దు మనం, పోనీ ఎలా ఉంటుంది అంటే నేను ఎందుకంటున్నా అంటే మనం we can only take a guess. Okay. They should, I'm sure, let us give credit to those highly accomplished personnel who are sitting in those seats today. ఆ సీట్ లో ఉండి ఆయన ఏ కారణాల వల్ల ఈ ఇష్యూ గురించి మాట్లాడలేదు అనేది ఏదో కారణం ఉంటుంది కదా. చాలా బలమైన కారణం ఉంటేనే అలా చెప్పకుండా ఉంటారు. సో మనం లెట్ us respect that and leave it at that. షూర్. జగన్మోహన్ గారు 7వ తారీఖు నుంచి ఆపరేషన్ గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఇంత ప్రిసైజ్గా స్ట్రైక్ చేయడానికి ఎటువంటి ఆలోచనలు వెళ్ళుంటారు? ఎందుకంటే ప్రెజెంటేషన్లో కూడా చెప్పుకొచ్చారు, అంత ప్రిసైజ్గా 4 బాంబులు ఒకచోటే పడ్డాయి. బట్ పాకిస్తాన్ వర్షన్ అన్నదో వెర్షన్ వినిపించింది, పౌరుల మీద దాడి చేశారని చెప్పి. ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ముందు మన ప్రూఫ్స్ సైతం చూపించిన పరిస్థితి. ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు పాకిస్తాన్ విషయాలను చూసి వచ్చారు, ఇప్పుడైనా పాకిస్తాన్ ఒప్పుకుంటుందా?
Pakistan is a rogue nation, and I'm sorry, Manolo, the military leaders and the political leadership have decided to maintain such extraordinary balance. But as a retired person, or you sitting in the studio, or any భారతీయుడు వాళ్ళు చేసే పనులు చూసి మనకి blood boils. But let us give credit to the more accomplished and the correct people who are sitting in the correct seat. వాళ్ళు మన దేశాన్ని మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎంతవరకు వాళ్ళు యాక్షన్ తీసుకుంటే మన దేశం కర్మ ఆస్పెక్ట్స్ లో ఎఫెక్ట్ అవ్వకుండా మన ప్రోగ్రెస్ కంటిన్యూ అవుతుంది. మనం ఆటోమేటిక్ గా 4th లార్జెస్ట్ ఎకానమీ అవ్వలేదు కదండి. ఎంతో సమన్వయంతో ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ బై మన 20 years బ్యాక్ విల్ బికమ్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ అంటే ప్రపంచం అంతా నవ్వేది. మనం చేసి చూపించాం ఇప్పుడు యాజ్ ఎ కంట్రీ. సో ఈచ్ ఆఫ్ అస్, you sitting in your studio, me sitting in this bedroom here, is able to do our work and continue with our lives అంటే ఇలాంటి ఎక్స్ట్రాడినరీ లీడర్స్ కరెక్ట్ ప్లేస్ లో ఉన్నారు కాబట్టి అవుతున్నదండి. సో let us give them credit and let us enjoy the fruits of all the hard work that they are doing. అండ్ హాట్లైన్ ద్వారా మెసేజ్ పంపించే వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తామంటూ ఇటు డీజీఎంఓ అధికారులు చెప్పుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ వైలేషన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో పాకిస్తాన్ సాధారణంగా మైండ్ సెట్ ఎలా ఉంటుందండి? ఎందుకు కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం చేయండి అంటే వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది, వాళ్ళే కాల్ చేస్తారు, వాళ్ళే కమ్యూనికేట్ చేస్తారు, వాళ్ళే వైలేషన్ అదే సీజ్ ఫైర్ విషయం అంటూ ప్రస్తావించడం జరుగుతుంది. మళ్ళీ మనం కమ్యూనికేట్ చేస్తే వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఆలస్యంగా ఉంటూ ఉంటుంది. అంటే ఎటువంటి మైండ్ సెట్ ఉంటుందండి వాళ్ళ విషయంలో? Unfortunately, 78 years of their existence, there have been multiple nodal centers of power. Okay. Which is clearly documented, which is clearly established. ఎప్పుడు ఎవరిని ఎందుకు చంపుకుంటారు, ఏం చేస్తారు? Look at the number of their prime ministers who've been hanged and killed. Look at the number of times the military has taken over the entire establishment to rule the country. Look at the number of times the terrorists control the narrative of that nation. Yanni kuda, the only reason the world is tolerating them is because of that geopolitical location where they are and the way the powers that be utilize them for their work. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ టచ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ద డిఫెన్స్ మినిస్టర్ ఇంటర్నేషనల్ ఫోరం లో నుంచోని పాకిస్తాన్ ద కరెంట్ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ last 30 years we have been doing the dirty work of so and so and so and so and so and so అని. I'm not taking names because మనందరికీ ఇప్పుడు తెలుసు కాబట్టి. అలాగే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ, ఆయన చేసిన రిమార్క్స్ కానీ చూస్తే నవ్వు రావడం కాదు కదా, అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి కూడా అర్థం కాదు. రైట్. ఇక్కడ సాధారణంగా వచ్చే డౌట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఓకే ప్రపంచ పటం మీద వాళ్ళ దేశం బయట దేశంలో ఉన్నప్పుడు మాట్లాడితే ఒకటి, ఇతర దేశాలు విజిట్ చేస్తున్నప్పుడు పాకిస్తానీ డయాస్పోరాతో మాట్లాడుతా ఆయన చేసిన వ్యాఖ్యలు టూ స్ట్రేంజ్ థింగ్స్ అండి. వాటిల్లో ఒకటి అది అబద్ధం అని చెప్పి మనం అనలేము, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ రిటన్ డాక్యుమెంట్ about the creation of Pakistan. The whole two-nation theory is well documented and well preserved. మనం దాన్ని పక్కన పెట్టి అది ఉన్నా సరే దాని మూలాన మనం కూడా ఫార్మ్ అయినా సరే భారత్ 3 భాగాలుగా ఖండించబడినా సరే మనం ముందుకెళ్తున్నాం. వాళ్ళు ఒక భాగం నుంచి 2 భాగాలు అయినా సరే వాళ్ళకి ఎక్కడ లెసన్స్ లెర్న్డ్ అనేది అయితే ఏమీ కనిపించలేదు. మీరు ఈ పాయింట్ అన్నప్పుడు నాకు ఒకటి స్ట్రైక్ అవుతోంది జగన్మోహన్ గారు. నిన్న వాళ్ళ అంటే మార్నింగ్ ప్రభుత్వాన్ని అమెరికాని అడిగి వాళ్ళు మరి ముఖ్యంగా సీజ్ ఫైర్ గురించి మాట్లాడారు. రాత్రి బతుకు మళ్ళీ కాల్పుల విరమణకు సంబంధించి పాల్పడ్డారు. అంటే ఇటు ప్రభుత్వానికి అట్ ద సేమ్ టైం ఆర్మీకి మధ్య సయోధ్య ఉంటూ ఉండదా? అలాంటి సందర్భాల్లో మనం ఎటువంటి యాక్షన్ తీసుకుంటే ప్రాపర్గా ఉండేది? అంటే
మందంటే ఒక మాట ప్రభుత్వానిది అంటే ప్రభుత్వం ఆర్మీకి సంబంధించి ప్రభుత్వం కింద ఉంటుంది, ప్రభుత్వ డైరెక్షన్ వెళ్తుంది, బట్ వాళ్ళది అలా సీన్ కనిపించట్లేదు. ఈ ఆస్పెక్ట్ లో అంటే ఒకటి వి కెన్ ఓన్లీ హజార్డ్ గెస్. మన ఇద్దరం ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ అవర్ పర్స్పెక్టివ్. ఇలా అయింది అని చెప్పి మనం ఇట్ కెనాట్ బి అన్ ఎంఫాటిక్ స్టేట్మెంట్, రైట్? సో